I hate love. I can't love. I can't live with you. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు. రేఖ, ఏంటిది? ఎవరు మార్చారు? ఈ వీడియో ఏంటి? అయ్యో, అమ్మ చూసేస్తుంది. నేను మీ ఇద్దరిని ఫాలో చేయడం మొదలు పెట్టాను. కుమారరాజాగడ ఎక్కడ చచ్చాడో? వీడియోస్ ఫోటోలు తీస్తూ ఫాలో అయ్యాను. మీరు బురదలో పడిపోయి అంతా క్లీన్ చేసుకుంటుంటే కావాలని వేరే యాంగిల్లో వీడియో తీసి మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు కనిపించేలా చేశాను. మిమ్మల్ని హే ఆగు. ఇప్పుడు నీకు నోరు విప్పి మాట్లాడే ఆప్షన్ కూడా లేదు. నోరు మూసుకొని నేను మాట్లాడేది వినటం తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. వారాహి, ఆపండి అరుంధతి దేవి గారు. మీకు కూడా మాట్లాడే అర్హత లేదిప్పుడు. మా అమ్మ మీ ఇంటికొచ్చి మాట్లాడితే ఏమన్నారు? నీ కొడుకు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని చెప్పారంట కదా. అదిగో మీ కొడుకు గొప్పతనం చూడండి. వాడే నా కూతుర్ని వీడియో తీయించాడు అని చెప్తే నా కొడుకు విలువలు నేర్పించాను, ఆడవాళ్ళని గౌరవించటం నేర్పించాను అని చెప్పారా? చూడండి, అంటే ఇది తప్పు కదా? వాడికి ఒక చెల్లెలుంచుకొని ఎదుటి ఆడపిల్ల క్యారెక్టర్ని ఇంత దారుణంగా బ్యాడ్ చేయటం తప్పు కదా? అసలు వాడికి ఆడవాళ్ళని గౌరవించటం తెలుసా? విలువలున్నాయా వాడికి? ఇవేనా వాడి విలువలు? మీ కొడుకు అబద్ధం చెప్పడా? మీకే డైరెక్ట్గా అబద్ధాలు చెప్పేశాడు వీడు. ఇంకా ఏమన్నారు? సంస్కారం. సంస్కారం నేర్పించారా మీ కొడుక్కి? ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? వారాహి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. నేనింకా మామూలుగా మాట్లాడుతున్నాను. అసలైతే నీ చెంపలు పగలగొట్టాలి, నీ మీద కేసు పెట్టి లోపల వెయ్యాలి నిన్ను. ఆ వీడియో సాక్ష్యంగా పెట్టి కేసు వేస్తే బెయిల్ దొరకదు నీకు. 14 ఏళ్లు బయటికి రావు. ఎరా, ఆడపిల్లలంటే అంత ఈజీగా దొరికే బొమ్మలనుకున్నావా? నీకిష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి బజార్లో పెట్టేసి వేడుక చూడొచ్చు అనుకున్నావా? నీకు అమ్మ మీద అంత ప్రేముంది కదా, ఏవీలు వేసి మరి అందరికీ చూపిస్తున్నావు కదా. మరి ఎదురుగా కనిపించే ఆడపిల్లలు కూడా ఒకరోజు అమ్మే అవుతారు. వాళ్ళ పిల్లలు కూడా
వాళ్ళమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నీకు తెలియట్లేదా? నాకు డౌటే అక్క. వీడికి నిజంగా అమ్మ అంటే అంత ప్రేమ ఉందా అని డౌటే. అమ్మ అంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏ అమ్మాయిని ఇంత దారుణంగా బ్యాట్ చేయర్రా వద్దు. ఏరా, నీ చెల్లికి ఒకవేళ ఎవరైనా ఇలా చేసి ఉంటే దీని జీవితాన్ని 10 మంది ముందు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి రాని వదిలేస్తే నీకెలా ఉంటుంది? మార్కెట్లో దొరికే వస్తువారా అమ్మాయి? ఎవడి ఒపీనియన్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పటానికి? ఏవండి అరుంధతి దేవి గారు, మీరు మీ కొడుక్కి బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. అందుకే అందరి ఫీలింగ్స్ తో బిజినెస్ చేసేస్తున్నాడు. కాస్త ఎమోషన్స్ అంటే ఎలా ఉంటాయో కూడా నేర్పించు వాడికి. మీ కొడుకు మీ మీద మీరు ఎంతో గొప్పవాళ్ళు అని చెప్తూ ఏవీ చేశాడు కదా, మీరు కూడా మీ కొడుకు మీద ఒక ఏవీ చేయండి. నా కొడుకు ఇంత వేస్ట్ ఫెలో అని. మీ గొప్పతనం అనేది మీరు సంతోషంగా ఉండటం కోసం, ఎదుటి వాళ్ళని ఏడిపించటం కోసం కాదండి. మీతో పాటు ఎంతమందిని సంతోషంగా ఉంచుతున్నారు అనే దానిలోనే ఉంటుంది మీ గొప్పతనం. ఇంకెప్పుడు నా కొడుకు అంత మంచోడు, ఇంత గొప్పోడు అని చెప్పకండి. వినేవాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. వికీ, నువ్వు కూడా మా అమ్మ అంత గ్రేట్, ఇంత గ్రేట్ అని ఇలాంటి ఏమీ లేవి చేయకు. కొడుకుకి కాస్త మంచితనం నేర్పించలేని అమ్మ ఎప్పటికీ గ్రేట్ అవ్వదు. ఏయ్, 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 ఏయ్. చూడండి అరుంధతి దేవి గారు, మా అమ్మతో మీరొక మాట చెప్పారంట, నాకు ఆడపిల్లని బ్యాట్ చేయాలన్న ఆలోచన వస్తేనే నా ప్రాణం తీసేసుకుంటాను అని. మరి మీ కొడుక్కి అలాంటి ఆలోచన రావటమే కాదు, ఏకంగా ఒక అమ్మాయి జీవితాన్ని చాలా చెండాలం చేసేశాడు. ఇప్పుడు ఈ తప్పు మీ కొడుకుదనుకుంటారో లేక పర్వాలేదనుకుంటారో, కొడుకుని సరిగ్గా పెంచినందుకు ఆ తప్పు మీదే అనుకుని ప్రాణాల మీద తెచ్చుకుంటారో మీ ఇష్టం.